బంగారు పండ్లు అనేటువంటి అనుదిన వర్తమాన కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఉదయకాల సమయంలో శుభములు తెలియజేస్తూ ఉన్నాను. మనం ధ్యానం చేస్తున్నాము అసూయ అనేటువంటి అంశాన్ని. ఈరోజు మరి నిన్నటి దినం నుంచి మనం ధ్యానం చేస్తున్నాం కదా, ఈరోజు కూడా అదే ధ్యానాంశము. 106వ కీర్తన 16వ వచనం చూడండి. వారు తమ దండుపాళెములో మోషేయందును యెహోవాకు ప్రతిష్ఠితుడైన అహరోను నందును అసూయ పడిరి అనేటువంటి మాట చూస్తున్నారు. వారు తమ దండుపాళెములో మోషేయందును యెహోవాకు ప్రతిష్ఠితుడైన అహరోను నందును వారు అసూయ పడ్డారంట. ప్రేమన దేవుని బిడ్డలారా, మోషే అహరోనులు ఐగుప్తు దేశంలో నుంచి ప్రజలను నడిపించుకొని తీసుకుని వస్తూ, మోషే వారందరికీ నాయకుడుగాను అహరోను వారందరికీ యాజకుడుగాను ఉంటూ ప్రజలను కంటికి రెప్పలాగా కాపాడుతూ దేవుని యొక్క స్వరము మోషే వింటూ దేవుని యొక్క ప్రతిష్ఠితుడుగా వీరు ఎంచబడుతూ ముందుకు వెళ్ళిపోతూ ఉంటే వీరిని చూసి కూడా వారికి అసూయ కలిగిందంట. ఏమి వీళ్ళే చేయాలా దేవుని సేవ, మేము చేయకూడదా? మేము వెళ్ళకూడదా అతి పరిశుద్ధ స్థలము దగ్గరికి? మేము వేయకూడదా దేవునికి ధూపం? ఎందుకని వీళ్ళే చేయాలి? వాళ్ళు మా జాతి వాళ్లే కదా, మా గోత్రం వాళ్లే కదా, మా రక్త సంబంధులే కదా, ఎందుకని మేము చేయకూడదు అనేటువంటి ఒక భావన వారిలో రగిలినప్పుడు వీరిని చూసి, వీరి ఆధిక్యత చూసి, దేవుడు వీరికి ఇచ్చిన ఇంపార్టెన్స్ చూసి చాలామందికి జలస్ వచ్చింది. కోరహు యొక్క ఆధ్వర్యంలో వాళ్ళందరూ ఒక బ్యాచ్ కింద విడిపోయారు. చాలా ఎక్కువ చేశారు, చాలా కష్టపెట్టారు మోషేని అహరోనుని. తరువాత వారు భయంకరంగా భూమిలోనికి కూరుకుపోయి చనిపోయారు. దేవుని యొక్క ఉగ్రత వారి మీదకి దిగి వచ్చేసిందండి. ఈరోజు నేనేం చెప్పాలని ఆశపడుతున్నానంటే, నీ ఉద్యోగ స్థలములో ఒకవేళ నీ మీద నిన్ను చూసి ఎవరైనా అసూయ పడేవాళ్ళు ఉన్నారేమో, లేదంటే నీవే నీ ఉద్యోగ స్థలంలో నీకంటే పైనున్న వాళ్ళని చూసి అసూయ పడుతున్నావేమో. ఈరోజు స్వపరిశీలన చేసుకోవాలి. వారి మీద అసూయ పడ్డానికి అక్కడ రీజన్ ఏమీ లేదు. ఎందుకంటే పిలిచినవాడు దేవుడు, నడిపిస్తున్నవాడు దేవుడు, అధికారం ఇచ్చినవాడు దేవుడు. ఇక్కడ కూడా మనం అదే ఆలోచించాలి. నీకు ఆ ఉద్యోగం ఇచ్చినవాడు దేవుడు, నీ ప్రక్కనున్న వాడికి ఉద్యోగం ఇచ్చినవాడు కూడా దేవుడే. నిన్ను ఆశీర్వదిస్తున్నవాడు దేవుడే, నీ ప్రక్కన వాడిని ఆశీర్వదిస్తున్నవాడు కూడా దేవుడే. నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను సమానంగా వర్షం కురిపిస్తాడు ఆయన. అయితే నీకే కొన్ని పరీక్షలు జరుగుతూ ఉంటాయి. నీ ఎదుట ప్రక్కన వాడు ఆశీర్వదింపబడుతూ ఉంటే నువ్వు ఎలా రెస్పాండ్ అవుతున్నావు? వాడు ఆశీర్వాదాన్ని చూసి నువ్వు సంతోషిస్తున్నావా? అతని ఆశీర్వాదాన్ని చూసి అతన్ని దీవిస్తున్నావా? లేకపోతే అతని మీద నీవు మత్సర పడిపోయి నీకు కుళ్ళొచ్చేసి అతని మీద ఒక 10 మందికి చెడ్డ మాటలు నీవు మాట్లాడుతున్నావా? నీలో అసూయ డెవలప్ అయిపోతూ ఉన్నప్పుడు అపవాది నీలోనికి రావడానికి చాలా చాలా సులువుగా నీలోనికి ఎంటర్ అయిపోవడానికి ఆ లక్షణం ఒకటి చాలు. అసూయ నీలో ఉంటే నువ్వెంత మాత్రం ఆశీర్వదింపబడవు. సామెతల గ్రంథము 14వ అధ్యాయం 30వ వచనంలో సాత్వికమైన మనస్సు శరీరమునకు జీవం, మరి ఈ యొక్క మత్సరం అనేది ఎముకలకు కుళ్ళు అనేటువంటి మాట మనం చదువుతున్నాం. ఈ మత్సరం ఎక్కడుంటుందో అక్కడ మన ఎముకలకి కుళ్ళంట. అంటే లేనిపోని రోగాలన్నీ మన శరీరంలోనికి వస్తాయి. ఆ రోగాలు రావడానికి మత్సరం కారణమని బైబిల్ సెలవిస్తూ ఉంది. మనం సైంటిఫిక్గా కూడా ఆలోచించినప్పుడు కుళ్ళొచ్చినప్పుడు, ఈర్ష్య పడిపోయినప్పుడు, ఇతరుల మీద మనకి చాలా కోపం వచ్చినప్పుడు నిద్ర పట్టదు మనకి. ఇంకా అదే గుర్తొస్తూ ఉంటుంది. వాళ్ళ మీద కోపం వచ్చేస్తూ ఉంటుంది, రగిలిపోతూ ఉంటుంది. వాళ్ళని చూడలేం మనం. వాళ్ళు కనిపించినప్పుడు ఇంకొంచెం అంటుంటారు కదా, లోపలంతా మండిపోతుంది అంటుంటారు కదా. ఇటువంటివన్నీ సహజ సిద్ధంగా మనుష్యులకు వచ్చే లక్షణాలు. అయితే మనం దేవుని బిడ్డలం కనుక ఒకవేళ ఉద్యోగ స్థలములో నీ మీద ఇతరులకు అలా ఉంటే నీవు అస్సలు రెస్పాండ్ అవ్వద్దు, బాధపడొద్దు, బెంగపడొద్దు, తిరిగి వాళ్ళ మీద కొండెములు చెప్పొద్దు. ఒకవేళ నువ్వే గనక అలాంటి అసూయపరుడు అయితే ఈ లక్షణం వెంటనే నీలో నుంచి తీసివేసుకోవడం చాలా అవసరం. అదంత సులువు కాదు. దేవుని దగ్గర నుంచి ఒక వరములాగా అడిగి పొందుకోవలసిన అవసరత ఉంది. ప్రేమన దేవుని బిడ్డలారా, మనం ఎస్తేరు గ్రంథంలో చూస్తాం. అక్కడ మొర్దెకై, హామాను అనేటువంటి వారు రాజగృహములో పనిచేసేటువంటి వేరే వేరే క్యాడర్స్ కలిగినటువంటి వ్యక్తులుగా మనకు కనిపిస్తారు. మొర్దెకై అనేటువంటి ఆయన యూదుడు, హామాను అనేటువంటి వాడు ఆ రాజగృహంలో రాజుగారి దగ్గర పర్సనల్ అసిస్టెంట్గా పనిచేస్తూ ఉన్నాడు. అయితే హామాను లోపలికి వచ్చినప్పుడు అందరూ నమస్కారం చేస్తారు. యూదుడైనటువంటి మొర్దెకై తన తల క్రిందకి వంచడు. ఎందుకంటే యూదులకు కొన్ని ఆచారాలు ఉన్నాయి. దేవునికి తప్ప మేము ఎవ్వరం కూడా మా తలలు కిందకి వంచకూడదు అని. అలాంటి లక్షణాలు కలిగిన మొర్దెకైని చూసినప్పుడల్లా జలస్ వస్తుంది యొక్క హామానికి.
ఇతనెవరు, అందరూ నన్ను గౌరవిస్తే ఇతడు గౌరవించట్లేదు. ఇటువంటి జాతి వాళ్ళు, వీళ్ళకి చాలా పొగరు, చాలా గర్వం, ఈ జాతినే నిర్మూలించాలి అనుకున్నాడు. ఈ మొర్దెకైని చూసినప్పుడల్లా అసూయ కలిగేది, మత్సరం కలిగేది, ఎలా అయినా డ్యామేజ్ చేయాలనుకున్నాడు. అదే సందర్భంలో మొర్దెకై విషయంలో దేవుడు కలుగజేసుకొని, మొర్దెకై ఎప్పుడో రాజుగారికి చేసినటువంటి ఫేవర్ని బట్టి ఆయనని హెచ్చించి గుర్రం మీద కూర్చోబెట్టి రాజవస్త్రాలు ధరింపచేసి వీధులలో అనేక మంది ఎదుట అతన్ని ఘనపరిచిన సందర్భం మనం ఎస్తేరు గ్రంథంలో చూస్తాం. చూడండి, ఎవరైనా నీ మీద జలస్ చూపిస్తున్నారు, మత్సరపడుతున్నారు, అసూయ పడుతున్నారు అని నీకు తెలిస్తే నువ్వు సంతోషపడాలి. ఎందుకంటే త్వరలోనే నిన్ను ఘనపరచబోతున్నాడు దేవుడు. హల్లెలూయా. ఘనపరుస్తాడు దేవుడు. ఆ అసూయ కాస్త ఈర్ష్య కింద మారిపోయి, కోపం కింద మారిపోయి, ఇక ఇతన్ని చంపాలి అన్న ఉద్దేశంలోనికి, అంత హై పిచ్లోనికి వెళ్ళిపోయాడు. హామాను యొక్క అసూయ అంత హై లెవెల్లోనికి వెళ్ళిపోయినప్పుడు వీరందరినీ చంపాలి అనే శాసనాన్ని కూడా రాజు దగ్గర జారీ చేయించాడు. ఆయన జారీ చేయించినప్పుడు అక్కడ నిజముగా యూదులందరూ కలిసి దేవునికి మొర్రపెట్టారు. ఎస్తేరు ఎంటర్ అవుతారు. ఇవన్నీ జరుగుతాయి. ఇదంతా కూడా అక్కడ ఎస్తేరు గ్రంథంలో ఉన్న వృత్తాంతం. ఈరోజు మన కాన్సెప్ట్ ఓన్లీ అసూయ. అసూయ ఏం చేస్తుందంటే తను చంపేయాలన్నంత శాసనాన్ని తీసుకొచ్చినప్పటికీ అసూయ ఏం చేసిందంటే, ఎవరినైతే చంపించాలని ఉరికొయ్యను రణి చేశారో ఆ ఉరికొయ్య మీదే అసూయ పడిన హామాను మరణించడం జరుగుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఉదయకాల ధ్యానంలో ఎలాబొరేటెడ్గా మాట్లాడుకోవడానికి మనకు అవ్వదు కాబట్టి ఎస్తేరు గ్రంథం తర్వాత మీరు చదువుకోండి. ఏ అసూయ చేత మొర్దెకైని చంపాలనుకున్నాడో ఆ అసూయ అతనిని ఉరికంబం ఎక్కించింది. ఏ ఉరికంబానికైతే తను వేలాడబడాలని ఆశపడ్డాడో అదే ఉరికంబానికి అసూయ అతని కుమారుల్ని వేలాడేటట్లు చేసింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకా మనం అనేకమైనవి చూస్తాం ఇలా ఉద్యోగాలలో. మీరు ఉద్యోగం చేసే స్థలంలో ఒకవేళ ఇటువంటివి మీలో ఉంటే ఈరోజు తీసివేసుకోండి. ఇతరులలో ఉంటే వారిని మీరు క్షమించండి. అసలు మీరు ఏమాత్రం రెస్పాండ్ అవ్వద్దు. వాళ్ళు నన్ను చూసి కుళ్ళిపోతున్నారని ఇంకొకరికి చెప్పొద్దు. అసలు ఎంత మాత్రం పట్టించుకోవద్దు. వారి కొరకు నీవు ప్రార్థన చేయి. ప్రభువా, వాళ్ళని నేను క్షమించే మనసు నాకు ఇవ్వండి. వాళ్ళు నన్ను చూసి నాకు చాలా అపాయం తలపెడుతున్నారు. వాళ్ళు నా మీద నిర్నిమిత్తముగా నా మీద నిందలేస్తున్నారయ్యా, దుర్భాషలు మాట్లాడుతున్నారయ్యా అని కీర్తనల గ్రంథంలో దావీదు ఏడ్చినట్లుగా మనం ఏడ్చి ప్రార్థన చేసినప్పుడు వెనక్కి వెళ్ళిపోతుంది. ఆ అసూయ వారినే మృంగేస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి దానియేలు విషయం కూడా అంతే. దానియేలు చెరలో ఉన్నవాడు, అక్కడ ప్రైమ్ మినిస్టర్ లెవెల్లో ఎదిగిపోయినవాడు, దేవునికి ముమ్మారు ప్రార్థన చేయవాడిని చూసినప్పుడు అక్కడున్నటువంటి అనేకమైన ఆఫీసర్స్కి దానియేలు మీద చాలా జలస్ వచ్చేసింది. ఎలా అయినా సరే దానియేలుని ఇరికించాలి అనుకున్నారు. మచ్చ, మరక, డాగు, ముడత, కళంకం ఏమీ లేని దానియేలు అండి. హల్లెలూయా. అటువంటి దానియేలుని ఇరికించారు. అయినప్పటికీ ఎలా చంపాలి అనుకున్నారో దానియేలుని, అలా ఇరికించిన వాళ్ళందరూ సింహాల నోట మరణాన్ని చూశారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ఇలా మనం చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి. ఉద్యోగ స్థలంలో మీకు వచ్చినటువంటి ఈర్ష్యలు, ద్వేషాలు, కక్షలు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడినటువంటి ద్వేషపరమైనటువంటి ఆ విషయాలన్నిటి విషయంలో ఈరోజు ఒకసారి మీరు కన్ఫెస్ చేసుకుని ప్రార్థన చేసుకోండి. అటువంటి మత్సరం మా ఎముకలకు కుళ్ళైపోతుంది. ప్రభువా, మాకు అటువంటిది వద్దు. నేనైతే దానిలో నుంచి బయటకు వస్తున్నాను. వాళ్ళకి ప్రమోషన్ వచ్చినా పర్లేదు, నాకంటే తక్కువ చదువు ఉన్న వాడికి ఇంకా హెచ్చింపు వచ్చినా పర్వాలేదు, నన్ను కాకుండా నేను క్యాపబుల్ పర్సన్ని నన్ను సైడ్ పెట్టి వాళ్ళని హెచ్చించినా పర్వాలేదు, నన్ను హెచ్చించేవాడు దేవుడు అనేటువంటి లక్షణం నీలోనికి రావాలి. అటువంటి ప్రేమ, దైవీకమైన ప్రేమ నీలోనికి రావాలి. మరి యాకోబు పత్రికలో ఈ మాట ఉంటుంది, మత్సరం, వివాదం ఎక్కడ ఉంటుందో అక్కడ అల్లరియు ప్రతి నీచ కార్యం ఉంటుంది. మత్సరం ఎక్కడుంటుందో అక్కడ అల్లరి, ప్రతి నీచ కార్యం ఉంటుందంట. కాబట్టి మత్సరం నీ ఇంట్లో నుంచి తీసేయాలి, నీ ఒంట్లో నుంచి తీసేయాలి. నీ ఉద్యోగంలో హెచ్చింపించేవాడు దేవుడు. నీ వ్యాపారంలో ఇతరుల వ్యాపారం చూసి నీవు మత్సరపడకు. ఇతరుల యొక్క హెచ్చింపు చూసి నీవు మత్సరపడకు. ఒకవేళ నీ మీద మత్సరపడితే నీవు ప్రార్థన చేసుకుని వారిని విడిచిపెట్టు. దేవుడు అద్భుతం చేస్తాడు నీ పక్షంగా. దేవుడికి అవకాశం ఇవ్వాలి. దేవుడు ఇది చేస్తే నేను ఇది చేస్తానంటాడు. అవి మనకు తెలియక అనేక సందర్భాల్లో ఏంటో దేవుడు నేను ఎంత నమ్మకంగా నన్ను హెచ్చించట్లేదు అనుకుంటూ ఉంటావు. నువ్వు ఇవి విడిచిపెట్టు. చూడొక్కసారి ఈ సాతాను లక్షణాన్ని ఈరోజు మీ గృహంలో నుంచి, మీ శరీరంలో నుంచి, మీ ఇంట్లో నుంచి వెళ్ళగొట్టమని నాతో కలిసి ప్రార్థన చేయండి. ఈ మాటలు దేవుడు మన వెనుకడిలో దీవించునుగాక. ఆమేన్.
ప్రార్థన చేసుకుందామా? మహాపరిశుద్ధుడవైన తండ్రి, మహోన్నతుడవైన దేవ, సర్వాంతర్యామి, సర్వశక్తిమంతుడానికి వందనాలు. ఈరోజు మీరు మాట్లాడిన మాటలు ఈరోజు వినుచున్న బిడ్డల్లో ఎవరికి ఉపయోగపడినా, ఎవరు విని ఈరోజు నన్ను దేవుడు దర్శించారు, మాట్లాడారని అనిపించిన వారిలో నుంచి ఈరోజు ఇప్పుడే మత్సరము బయటికి పారిపోవును గాక. దేవాని గొప్ప కార్యాలు జరిగించండి. మత్సర రూపంలో ఏలుబడి చేస్తున్న దుష్టుడి యొక్క స్వభావము యేసు నామంలో వారి గృహాలను, వారి ఆఫీస్ని, వారి జీవితాలను విడిచి బయటికి పమ్మని గద్దిస్తున్నాను ప్రభా. ఒకవేళ మత్సరము బారిని బిడ్డలు పడితే వీరిని ప్రొటెక్ట్ చేసి హెచ్చించండి. ఒకవేళ వీరి జీవితంలోనే మత్సరము మిగిలిపోతే ఆ చెడ్డ లక్షణాన్ని తొలగించి స్వస్థచిత్తులు చేయండి. నీ ఆత్మ కార్యాలతో నింపమని, ఈ దిన దీవెనలతో నింపమని, నీ ఆశీర్వాదం బిడ్డల మీదకి రానిచ్చినందుకు వందనాలు నాయన. ఈ రోజంతా నీ ప్రొటెక్షన్ దయచేసి నూతనమైన ఆత్మతో నింపమని యేసయ్య శ్రేష్ఠ నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.